ములుగు జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణను సమర్థించిన సుప్రీంకోర్టు తీర్పును ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ జరుపుకున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో గల సుప్రీంకోర్టు తీర్పు దళితుల ఆనందోత్సవాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దళిత నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. జనగామ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిలో గన్గు పహాడ్ దగ్గర ఉన్న బ్రిడ్జి కూలిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదంటూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బ్రిడ్జి గురించి పట్టించుకోవడం లేదన్నారు. విజయనగరం జిల్లాలో తెల్లవారుజాము నుంచే జోరుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. పెన్షన్దారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్ మొత్తాలను గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు అందజేశారు. జిల్లాలో మొత్తం 2.8 లక్షల పెన్షన్లు ఉండగా ఉదయం 10 గంటలలోపు 85% పైగా పెన్షన్ మొత్తాల పంపిణీ పూర్తయింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఫిర్యాదు కూడా బీఆర్ఎస్ నాయకులు వచ్చి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో గంగమ్మకు జలహారతితో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి స్వాగతం పలికారు. తుంగభద్ర దిగువ కాల్వ నుంచి ఎల్ఎల్సీ కాల్వ ద్వారా బసాపురం ఎస్ఎస్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీటి పంపిణీ జరుగుతోంది. వార్డు కౌన్సిలర్లు అధికారులతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించి జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దేవస్థానంలో అవినీతి అధికారులపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీర్లా ఐలయ్య మీరు చేసే పనులు మీ కార్యకర్తలకే విసుగొస్తున్నాయని బీజేపీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా బైరాపురం గ్రామంలో సాగు చేసిన 2 ఎకరాల కొర్ర పంటను దౌర్జన్యంగా దున్ని నాశనం చేశారని రైతు కుర్వ ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువులు కుటుంబ కక్షలతో 3 రోజుల క్రితం దున్ని నాశనం చేశారని, మిడుతూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎటువంటి న్యాయం జరగలేదని కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నప్పటికీ ఎన్నికల హామీలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సందర్భంగా ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజులు 6 గ్యారంటీలతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి 8 నెలలు కావస్తున్న వృద్ధాప్య పెన్షన్స్, నూతన పెన్షన్, ఇంటి స్థలం ఎక్కడా కూడా అమలు చేయడం లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నేతలు ఆరోపించారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల్లో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మైలారం రాము ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు.